ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా సాధువాదాలు. 12 రోజుల నుంచి మనం ఈ దత్త పురాణాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మనం ఒక బ్రాహ్మణ దంపతుల యొక్క కథ మొదలుపెట్టాం. సుమతి, కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణ దంపతులు. ఆ కౌశికుడికి కుష్ఠవ్యాధి రావడం, తన బజార్లోనే వెళుతున్నటువంటి ఒక వేశ్యకాంతను చూసి మోహించటం, ఎట్లాగైనా సరే ఆమె పొందాలి అనే ఉద్దేశంతో భార్యను అడిగితే భార్య భుజాల మీద ఎక్కించుకొని మోసుకుపోతూ ఉంటే దారిలో కొరత వేయబడినటువంటి మాండవ్య మహర్షి యొక్క తలని ఇతడి కాలు తన్నటం, కాళ్ళు ఊపాడు. ఆ సందర్భంలో ఆ మహాత్ముడు సూర్యోదయం అయితే నువ్వు మరణిస్తావు అని శపించాడు. అందువల్ల ఆ తల్లి బాధపడుతూ సూర్యోదయం కాకుండా ఉండాలి అని ఆమె కూడా శపించింది. సూర్య భగవానుడి యొక్క రథం ఆగిపోయింది. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున 13వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాను. భూలోకంలో సమస్త ప్రాణికోటి మేల్కొంది. ఇంకా సేపట్లో చీకట్లు తొలగిపోతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. సరోవరాలలో స్నానాలు చేసి నిలబడినటువంటి నైష్టికుల చేతుల నుండి అర్ఘ్యజలాలు మాత్రం జారిపోతూ ఉన్నాయి. కారణం, ఎంతసేపటికి సూర్యోదయం కావటంలా. ఇదేదో ప్రళయం అనుకొని అందరూ కూడా గట్ల మీదకి చేరుకున్నారు. బ్రాహ్మణులు చెట్ల మీద పిట్టల యొక్క కోవుకోలు వినపడుతున్నాయే గానా ఏ పిట్ట కూడా గూడు వదిలి బయటికి రావటంలా. ఎందుకని? ఇంకా వెలుతురు రాల. పువ్వులు రేకులు విప్పుకొని వికసించల. పద్మాలలో ఉండే తుమ్మెదలు గుంజుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ పద్మం తెరుచుకుంటుందా, ఎప్పుడెప్పుడు లోకాన్ని చూస్తామా అని. పశువుల యొక్క అంబారావాలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. లేగదూడల యొక్క ఆకలి అరుపులకి అవి మరింత గుంజుకుంటున్నాయి. ఆవులు కోడి కూసి జామైనా కూడా ఇంకా వెలుతురు అనేది మాత్రం రాల. ఇదేమిటా అని రైతులు ఆశ్చర్యపోతున్నారు. పొలాలకు వెళ్లేవాళ్లు దారిలో గుంపులుగా గుమిగూడి చర్చించుకుంటున్నారు. ముంగిళ్లలో కల్లాపు జల్లినటువంటి ఇల్లాళ్లు ముగ్గుపుట్టలతో నిలబడి ఇంకా తెల్లవారలేదేమి అని ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ ఉన్నారు. గంటలు గడుస్తున్నాయి. అందరిలో కలవరం మాత్రం పెరిగిపోతుంది. ఇంతలోకి ఎవరో గాలిలో ఒక పుకారు లేవదీశారు. ఇదేదో ప్రళయంట, ఇవాళ్టితో ఇంకా లోకమంతా సరిట అని ఊరూరా రకరకాల పుకార్లు లేవదీశారు. ఎప్పుడూ ఉంటారు ఈ పుకార్లగాళ్ళు. భూగోళం అంతా కూడా హాహాకారాలు చెలరేగిపోతూ ఉన్నాయి. మానవుల కంటే దేవతలకి మరింత కలవరం ఎక్కువైంది. ఎందుకని? సూర్యోదయం ఆగిపోతే కాలాన్ని కొలిచేది ఎట్లా? నిత్య నైమిత్తిక కర్మలు ఎట్లా జరుగుతాయి? పాడి పంటలన్నీ అంతరించిపోతాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోతాయి. ప్రజలకే కాదు మనకు కూడా
నైవేద్యం పెట్టేవాళ్ళు ఉండరు కదా అని దేవతల బాధ. ఇంతకీ ఈ వైపరీత్యానికి కారణం ఏంటి అని దేవతలంతా వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు కోరారు. ఆయన దివ్య దృష్టి సారించి చూశాడు, కారణం చెప్పాడు. అయితే ఆ సుమతీదేవిని ప్రసన్నురాలుగా చేసుకోవటం ఎట్లా, మాండవ్య మహర్షి యొక్క శాపాన్ని మళ్లించడం ఎట్లా, వాళ్ళకి ఏమీ పాలుపోవటంలా. వెంటనే ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగులు తీశారు సత్యలోకానికి. బ్రహ్మ కూడా ఆలోచించాడు, 4 బుర్రలతో ఆలోచించాడు. వెంటనే వాళ్ళకి చెప్పాడు, నాయనలారా, ఇది ఒక మహాపతివ్రత చేసినటువంటి ప్రతిజ్ఞ. తన భర్త యొక్క ప్రాణాలు కాపాడుకోవటం కోసం సూర్యోదయాన్ని ఆపేసింది. ఆమె యొక్క పాతివ్రత్య వైభవం ముందు మన శక్తి గాని యుక్తి గాని సరిపోవు. మరొక పతివ్రత ఎవరైనా సరే పూనుకోవాలి ఈ మహత్తరమైనటువంటి విపత్తు నుంచి మనల్ని కాపాడాలంటే. దీనికి ఒకే ఒక్క తల్లి ఉన్నది భూలోకంలో, అత్రి మహర్షి యొక్క భార్య అనసూయాదేవి. ఆమె మహాపతివ్రతామ తల్లి, కరుణామయి. అందరూ వెళ్ళి ఆమెను శరణు కోరండి, లోకం యొక్క హితం కోసం ఉపకారం చేయమని ప్రార్థించండి. సుమతికి వచ్చినటువంటి ఆపదను తీర్చి ప్రతిజ్ఞను మళ్లించగలిగినటువంటి సమర్థురాలు ఆ తల్లి మాత్రమే. మీరందరూ వెళ్ళి ప్రయత్నించండి ఇంద్ర అని బ్రహ్మదేవుడు ఆనతిచ్చాడు. దేవతలందరూ హుటాహుటిన అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. అనసూయాదేవి పాదార విందాలకు సాష్టాంగపడి నమస్కారాలు చేశారు. లోకానికి వచ్చినటువంటి ఉపద్రవాన్ని తొలగించమని వేడుకున్నారు. అంతా విన్నది ఆ తల్లి. గంభీరమైన వదనంతో నిశ్శబ్దంగా తలకాయ ఊపింది. తన యొక్క పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. ఇంద్రాది దేవతల అవాక్కైపోయినారు. దేవలోకం నుంచి వచ్చి మనం మొరపెట్టుకున్నామే, ఏమిటి తల్లి మనకి ఎటువంటి ఆశ్వాసన కల్పించకుండా లోపలికి వెళ్ళిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆశ్రమంలో అల్లంత దూరాన ఒక గున్న మామిడి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి భర్త దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. అనసూయాదేవి భర్త అత్రి, ఆయన ఒక గున్న మామిడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన పాదాల మీద పడి, స్వామి మహర్షి మీరే కాపాడాలి మమ్మల్ని అన్నారు. సూర్యోదయం కనుక కాకపోతే జరిగేటటువంటి అనర్థాలన్నీ మీకు కూడా తెలుసు కదా స్వామి అని వాళ్ళు మరొక్కసారి ఏకరువు పెట్టారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో మీ దగ్గరకు వచ్చాం. మీ భార్య అనసూయాదేవి మాత్రమే ఈ ఉపద్రవాన్ని నుంచి కాపాడగలుగుతుందని బ్రహ్మ చెప్పాడు. కానీ మీ భార్య అనసూయాదేవి అంతా విని కూడా లోపలికి వెళ్ళిపోయింది. మాకు భయంగా ఉంది, రక్షించు మహర్షి అంటూ దేవతలంతా కూడా మూకుమ్మడిగా మళ్లీ మళ్లీ ఆయన పాదాలకి సాష్టాంగం పడ్డారు. అప్పుడు అత్రి మహర్షి చిరునవ్వు నవ్వి అనసూయాదేవిని పిలిచాడు. అనసూయ, లోకోపకారం కోసం దేవతలంతా వచ్చి ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి వెళ్ళి ఆ సుమతితో మాట్లాడు అన్నాడు. ఆ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సరేనంది ఆ తల్లి. పతిదేవుడు పాదాలకు నమస్కరించింది. ఆకాశ మార్గంలో దేవతలంతా వెంట వస్తూ ఉంటే సుమతీదేవి యొక్క ఇంటికి వెళ్ళింది. సుమతి ఇంటి ముందు నిలబడి ఇంటి ముంగట పంచలో ధ్యాన నిష్టలో నిమగ్నమైనటువంటి ఆ దంపతులను చూసింది. దేవతలందరినీ దూరంగా ఉండమని తానొక్కతే నిశ్శబ్దంగా వెళ్లి సుమతి ముందు కూర్చుంది. మంచం మీద కుష్ఠరోగి కౌశికుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. పాదాల దగ్గర పద్మాసనంలో సుమతీదేవి కూర్చొనుంది. అప్పుడు సుమతి యొక్క తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది ముందు అనసూయాదేవి. పుత్రవాత్సల్యంతో చేసింది ఆ పని. ఉపాస్య దేవత ముగురమ్మల మూలపుటమ్మ అనుగ్రహించి సహస్రార కమలంలో
కరుణ అనేటువంటి రసవృష్టిని కురిపించినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది సుమతీదేవికి. ఆహా, రాబోయే కాలంలో త్రిమూర్తులకి తల్లి కాబోతోంది కదా. అటువంటి తల్లి ఆమె చెయ్యి పెట్టింది. దాన్నే హస్తమస్తక సంయోగం అంటారు. ఆ హస్తమస్తక సంయోగం జరగంగానే ఆమె సహస్రార కమలంలో వృష్టి కురిపించినటువంటి అనుభూతి కలిగింది సుమతీదేవికి. వెంటనే ధ్యాన సమాధి నుండి బయటపడాలంటే ఇంతకు ముందు ఎంతో కష్టపడాల్సి వచ్చేది ఆమెకి. కానీ ఇప్పుడు చాలా తేలిగ్గా ధ్యానంలో నుంచి బయటికి రాగలిగింది. అదంతా అనసూయామాత యొక్క దయ. కళ్ళు తెరుచుకున్నాయి. తన ముందు అమోఘమైనటువంటి దివ్య తేజస్సు. ఏమిటి, పొరపాటున సూర్యోదయం కాలేదు కదా? క్షణకాలం సుమతిలో చైతన్యం ఆగిపోయింది. కాదు, ఇది సూర్యకాంతి కానే కాదు. అలాగని చంద్రుడి యొక్క వెన్నెల కాదు, కళ్లకు కనిపించనటువంటి ఒక దివ్యమైన కాంతి. ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్న వాళ్ళ మాత్రమే తెలిసేటటువంటి ఆ దివ్యమైనటువంటి తేజస్సు అది పాతివ్రత్యం అనుగ్రహించినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి వెలుగు. వెంటనే తను కూడా పతివ్రత కాబట్టి ఆ సుమతికి అర్థమైపోయింది. మరొక్కసారి మృదువుగా తలనిమిడింది అనసూయాదేవి. సుమతి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. అప్రయత్నంగానే చేతులు రెండూ జోడించి నమస్కరించి ఆ అనసూయామాత ఒడిలో వాలిపోయి అమ్మా అంటూ బావురుమని విలపిస్తూ ఉంది. అనసూయ గంభీరమైనటువంటి వదనంతో చిరునవ్వులు చిందిస్తూ తల పంకిస్తూ సుమతి యొక్క తల నిమురుతూనే ఉంది అత్యంత వాత్సల్యంతో. పిచ్చి తల్లి, ఎందుకింత భయం? మేమంతా లేమా? ఈ సృష్టిలో నువ్వు ఒక్కతివే ఒంటరి దానివి అని నువ్వు అనుకుంటున్నావా? లేమ్మా, లేచి ముఖం కడుక్కో. ఇదిగో చూడు మీ ఇంటికి ఎవరెవరు వచ్చారో అన్నది. అమ్మా, బాబాయ్ గారు కూడా వచ్చారా అని అత్రి మహర్షి వచ్చాడేమోనని అతిథి మర్యాదలు చెయ్యాలి కదా అనుకొని తలపైకెత్తి చూసింది సుమతీదేవి. ఇంటి ముంగిటి వైపు చూస్తే మొట్టమొదట కనిపించింది బృహస్పతి, ఆ వెనక దేవేంద్రుడు, ఆ వెనక అష్టదిక్పాలకులు, సకల ఋషులు, అఖిల దేవతలు తమ తమ దివ్య తేజోవయ రూపాలతో కనపడ్డారు. అందరూ వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. అందరి చూపుల్లో కాపాడు తల్లి అనేటువంటి ఒకానొక ప్రాధేయ భావం కనపడుతూ ఉంది. ఆశ్చర్యపోయింది సుమతి. అనసూయాదేవి వైపు చూసింది సాభిప్రాయంగా. అప్పుడు అనసూయ మాట్లాడుతుంది, అమ్మా సుమతి, ఇదంతా దైవలీల. అతిథుల యొక్క మర్యాద కోసం ప్రయత్నం చేయొద్దు. నీ పాతివ్రత్య ప్రభావానికి మెచ్చుకొని ఇంతమంది వచ్చారు ఇక్కడికి. నీ అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూస్తున్నారమ్మా మీ వాకిట్లో. అమ్మా, నా మాట విని నీ ప్రతిజ్ఞ సడలించు. సూర్యుడి యొక్క రథాన్ని అనుమతించు కదలటానికి. కారు చీకటిలో మునిగిపోయి సృష్టి అంతా వెలుగుల కోసం పరితపిస్తోంది అన్నది అనసూయామాత. అప్పుడు సుమతి అంటుంది, తల్లి, మరి మాండవ్య మహర్షి యొక్క శాపం అని అర్థోక్తిలో ఆగిపోయింది. సుమతి, నీకేం పర్వాలేదు, నేనున్నాగా. మాండవ్య మహర్షి శాపము చెల్లుతుంది, నీ మాంగళ్యం కూడా నిలబడుతుంది. పిచ్చి తల్లి, మట్టి బొమ్మలు చేసి ఆడుకునేవారు ఒక బొమ్మకు వంకర వస్తే ఏం చేస్తాడు? ఆ బొమ్మను మళ్లీ ముద్ద చేసి మళ్లీ అచ్చులో ఒత్తుతాడు. అవునా? అదే జరగబోతోంది ఇప్పుడు. నీ భర్త రోగ విముక్తుడై మళ్లీ రూప యవ్వనాలతోటి పునరుజ్జీవితుడవుతాడు. అది నే చేస్తా, అది నా బాధ్యత అన్నది అనసూయమ్మ.
తన పాతివ్రత్యాన్ని మనస్సులో దృఢంగా నమ్మిన తల్లి, అమ్మా సుమతి, అన్నీ నీ మంచికే జరుగుతున్నాయి. దైవ లీలలు మా చిత్రాచిత్రంగా ఉంటాయి. ఒక్క విషయం ఆలోచించు. ఏనాడు లేనిది ఆరోగ్యం క్షీణించినటువంటి దశలో నీ భర్తకి కామవాంఛ కలగటం ఏంటి? అది ఒక వేశ్యతో. అది నీ సహాయాన్నే అతను కోరుకోవడం. పోని మీరున్న వీధిలో ఏనాడైనా సానిపాపలు అడుగు పెట్టడం చేశారా? వచ్చారా? బ్రాహ్మణ వీధిలోకి వాళ్ళు రారు. మరి సానిపాప ఎలా రాగలిగింది? వచ్చి వచ్చి ఇలా మీ ఇంటి ముందే నిలబడాలా? నీ భర్తనే చూడాలా? అది చూసేవాళ్ళకి ఇలా ఆయన మనస్సు కరిగిపోవాలా? చూడండి, దాన్ని చూసేసరికి మీ ఆయన మనస్సు కరిగిపోయింది. పిచ్చిదానా, ఇదంతా శ్రీమన్నారాయణుడి యొక్క వ్యూహం. శృంగార వాంఛలు, రూప యవ్వనాలు పునరాగమనానికి సంకేతాలు. నీ భర్తకు మళ్ళీ రాబోతున్నాయి. అది సరే, కొరత శిక్షకు వేలాడుతూ కనపడ్డటువంటి మాండవ్యుడు మళ్ళీ కనిపించాడా నీకు? ఎంతో వెతికావుగా. 10 గజాల దూరం మాత్రమే వెళ్ళావు, నువ్వు వెనక్కి వచ్చావు. అంతలోనే దారి పోవాలా? ఆలోచించు. అడుగో మాండవ్య మహర్షి ఆ బృహస్పతి చాటున నిలబడి ఈ ఉపద్రవానికి తానే కారణమని సిగ్గుపడుతూ ఉన్నాడు. తానే కర్తని అనుకుంటున్నాడు. పాపం, ఎంతటి జ్ఞానులకైనా ఈ భ్రమలు తొలగవు కదా తల్లి. నీ భర్తకి రోగానుభవ కాలం పూర్తయిపోయింది. పూర్వజన్మల పాప విధులన్నీ కరిగిపోయినాయి, పాప నిధులన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు రోగ విముక్తుడు కావాలి. అందుకోసం విధి పన్నినటువంటి పన్నాగం ఇది. ఇందులో ఆ సానిపిల్ల గాని ఈ మాండవ్యుడు గాని కేవలం ఉపకరణాలు మాత్రమే, పాత్రలు మాత్రమే. తల్లిగా నా మాట నమ్ము. నీ పాతివ్రత్య మహిమ లోకానికి వెల్లడవుతుంది. నీకు పతిసేవ పరాయణత్వం లభిస్తుంది. ఇన్నాళ్లు రోగిష్టి భర్తతో నానా అవస్థలు పడ్డావు. ఇక నుండి నీ జీవితంలో అంతా పండు వెన్నెలే. లే తల్లి, లే. లేచి సూర్యరథానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు ధారపోసైనా, నా మాంగల్య శక్తిని అడ్డుపెట్టైనా సరే నీ మాంగల్యాన్ని నేను నిలబెడతా. ధ్యాన నిష్టలో ఉన్నటువంటి నీ భర్త నిద్ర నుండి మేల్కొన్నట్లుగా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో, దివ్య తేజస్సుతో, సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అన్నది అనసూయమాత. సుమతి సరేనంది. ఊపిరి బిగించింది, కళ్ళు మూసుకుంది, సూర్య భగవానుని ధ్యానించింది. సూర్య రథ గమనం మీద విధించినటువంటి ఆంక్ష సడలిస్తున్నాను అని పెద్దగా పలికింది. వెంటనే సూర్యుడి యొక్క రథం కదిలింది. తూర్పు దిక్కున వెలుగు రేఖలు మెల్లగా విచ్చుకుంటున్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజుకుంది. అప్పటికి 9 రోజులు గడిచిపోయింది. 1 రోజు 2 రోజులు కాదు. ధ్యాన సమాధిలో కూర్చున్న కౌశికుడు మంచం మీదకు ఒరిగిపోయినాడు. ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. అంటే మహర్షి యొక్క శాపం ఫలించింది. అనసూయదేవి లేచి నిలబడింది. దేవతల వైపుకు చూసింది. దేవతలంతా మాండవ్యుడి వైపు చూస్తూ ఉన్నారు. ఆ మహాత్ముడు తల పంకించాడు. యమధర్మరాజు 2 అడుగులు ముందుకు వేసి తన యొక్క అభయహస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి యొక్క శరీరాన్ని 2 చేతులతో ఆపాదమస్తకం స్పృశించింది ఆ తల్లి పుత్రవాత్సల్యంతో. అప్పుడు అనసూయాదేవి గంభీరమైనటువంటి స్వరంతో ఈ విధంగా చెప్పింది. రూపము, శీలము, వాక్కు, అలంకారాలతో నేనే గనక పరపురుషుణ్ణి ఏనాడు కూడా నా భర్తతో సమానుడుగా చూడనటువంటి దాన్నైతే ఈ బ్రాహ్మణుడు సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి తేజస్సుతో పునరుజ్జీవితుడగుగాక. త్రికరణ శుద్ధిగా నిత్యము భర్తను ఆరాధించిన దానినే అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మళ్లీ జీవించుగాక
అని ప్రతిజ్ఞ చేసింది. వెంటనే అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా కౌశిక బ్రాహ్మణుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయామాత కనపడింది. అమ్మా అంటూ ముకుళిత హస్తాలతో లేచి నిలబడ్డాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి సుమతికి భర్త గొంతు వినపడింది. నాదస్వరం విన్నటువంటి సర్పంలాగా చట్టున లేచింది. రోగగ్రస్తుడుగా ఉన్నటువంటి రోజుల్లో భర్త కంఠంలో ఏ విధమైనటువంటి మాధుర్యం ఉంటుందో అటువంటి ధ్వని విని కళ్ళు తెరిచింది. తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. నవయవ్వనంతో సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేస్తూ ఉన్నాడు. సుమతి అన్నాడు ప్రేమగా. తనను తాను ఆపాదమస్తకం పరిశీలించుకున్నాడు. పతి సేవలో అలసిపోయినటువంటి ఆమె శరీరం కూడా కొత్త కాంతితో నిండు యవ్వనంతో వెలిగిపోతూ ఉంది. భర్త వెలిగిపోతున్నాడు, భార్య వెలిగిపోతున్నది. ఆమె శరీరం మీద ఆభరణాలన్నీ తళుక్కు తళుక్కుమని మెరుస్తూ ప్రత్యక్షమైనవి. సుమతి ఒక నవవధువులాగా మారిపోయింది. అనసూయాదేవి తన వైపే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా చూస్తూ ఉన్నది. సుమతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వీధి వాకిలి వైపు చూస్తే అక్కడున్నటువంటి దేవతలంతా మాయమైపోయినారు. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసింది. కొత్త కాంతులతో, రంగవల్లికలతో, పచ్చటి తోరణాలతో ఇల్లంతా కళకళలాడిపోతున్నది. పాత్ర సామాగ్రి కూడా తళతళ మెరిసిపోతున్నది, మంచి చింతపండేసి తోమినట్టుగా. ఆ సుమతి కౌశికుల యొక్క ఆనందానికి అవధుల్లేవు. తల్లి అంటూ అనసూయాదేవి యొక్క పాదాభివందనం చేసుకున్నారు ఆ దంపతులు. అర్ఘ్యపాద్యాదులతో పూజించారు, అతిథి మర్యాదలు చేశారు. ఆ అనసూయ సాధ్వి వాళ్ళిద్దరినీ సకల సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండమని దీవించింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది తల్లి. ఇక నేను వెళ్ళొస్తాను, సంధ్య వందనానికి వేళవుతోంది, అక్కడ అత్రి మహర్షి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి బయలుదేరింది. ఇంతలో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమైనారు. మాతా మహాసాధ్వి, 3 లోకాలను కాపాడావు, నీ తపశక్తి ధారపోసావు, దీనికి ప్రత్యుపకారంగా నీకు వరం ఇవ్వాలని మేము వచ్చాము, నీకు ఇష్టమైన వరం కోరుకో తల్లి అన్నారు. అప్పుడు అనసూయాదేవి ఏం వరం కోరుకున్నది, ఆ వర ప్రభావం వల్ల త్రిమూర్తులు ఆమెకు పుత్రులుగా ఏ విధంగా పుట్టారు అనేటువంటి విషయాలని దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు కలుసుకొని మళ్ళీ మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి దయచేసి. మీకు ప్రవచనం నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీ మిత్రులకి బంధువులకి పంచండి. ఎక్కువ మందికి ఈ ఛానల్ని పరిచయం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.